Hi, I am Umasri. Welcome to our channel Umasri Homemade. Today's special recipe Semiya kesari. పక్కా కొలతలతో ఈ వీడియోని చూసి తయారు చేసుకోండి. కేసరిని ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ గీని యాడ్ చేసుకోవాలి. గీ అంతా కూడా బాగా మరిగించుకున్న తర్వాత దాంట్లోని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. దానికోసం ముందుగా నేను కాజుని యాడ్ చేస్తున్నాను. జీడిపప్పుని చూసారు, నేను మధ్యలో 2 పీసెస్ మాత్రమే కట్ చేశాను అంతే. కానీ ఆల్మండ్స్, పిస్తా అంటే బాదం, పిస్తా అని మటుకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. వాటిని కూడా ఇప్పుడు యాడ్ చేస్తాను. చూడండి, ఇగో చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి ఎంత బాగా వేయితే నేతిలోని కేసరి అనేది మనకి అంత టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కూడా చూసారు కదా, ఈ విధంగా వేయించుకున్నది వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే నేతిలోని నేను ఒక కప్పు, చూడండి ఇక్కడ ఒక కప్పు సేమియా తీసుకున్నాను. ఈ ఒక కప్పు సేమియాని అదే నేతిలోని వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనం వేయించుకున్నప్పుడు మంట అనేది చిన్నగానే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే ఒకేసారి అంతా కూడా మాడిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇగో నేను బాగా చూపిస్తుంది చూడండి వీడియోలో. ఈ విధంగా వేయించుకున్న తర్వాతనే వీటిని మనం పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ అదే బాండీలోని 1 కప్పు సేమియాకి 2 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, 1 కప్పు సేమియాకి 2 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ అంతా కూడా రోలింగ్ బాయిల్ అంతా బాగా ఎసరు మరినట్టుగా మరగాలి. తర్వాత దీంట్లోని మనం ముందుగా వేయించుకున్నటువంటి సేమియాని యాడ్ చేస్తున్నాను. వీటిని ఒకసారి ఈ విధంగా కలబెట్టుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇదంతా ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, ఇదంతా కూడా బాగా ఉడికింది. మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో ఈ విధంగా ఉడకాలి. లేదనుకోండి, మన షుగర్ వేసిన తర్వాత ఉడుకుతుందిలే అనుకుంటే అస్సలు ఉడకదు. చూడండి ఫ్రెండ్స్, 1 కప్పు సేమియా తీసుకున్నాను కదా, దీనికి 3/4 కప్పు షుగర్ని యాడ్ చేయాలి. 1 కప్పు సేమియాకి 3/4 కప్పు షుగర్ని యాడ్ చేసి వాటర్ కొంచెం ఉంటుంది కానీ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ అంతా కూడా బాగా కరిగే వరకు ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత దీనిలో ఫుడ్ కలర్ ఉంటే మీ దగ్గర అది వేసుకోండి, లేదంటే టర్మరిక్ పౌడర్ అంటే పసుపునన్నా యాడ్ చేసుకోండి. నేను పసుపుని యాడ్ చేసి మొత్తం అంతా కూడా ఈ విధంగా ఒకసారి బాగా కలబెడుతున్నాను. నెక్స్ట్ దీంట్లోని ఇలాచీ పౌడర్ కోసం 2 ఇలాచీని తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అంతా కూడా ఒకసారి 2 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత దీంట్లోని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టినటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టుకొని మంట ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీ అయిన సేమియా కేసరి రెడీ. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యము, లైక్ కొట్టండి, షేర్ చేయండి, మరియు ఈ రెసిపీని మీరు ఇంట్లో తయారు చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ని నాకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.